కేడర్ డీటెయిల్స్ తో సిస్టమ్ రూపొందిస్తోంది వైసీపీ. నాయకులపై ఆధారపడకుండా నేరుగా కేడర్తోనే కనెక్ట్ అయ్యేలా వ్యవస్థను సెట్ చేస్తోంది. గ్రౌండ్ లెవెల్ కేడర్ నుంచి సెంట్రల్ ఆఫీస్ వరకు పార్టీని ఒకే లైన్లోకి తీసుకురావాలని ఫ్లో చేస్తోంది. కేడర్ ఐడి కార్డు వెరిఫికేషన్, డీటెయిల్ మ్యాపింగ్ అంశాలను డిజిటల్ మ్యాపింగ్ అంశాలతో పాటు వ్యవస్థను అనుసంధానం చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని డిజిటల్ ఫ్రేమ్వర్క్ లోకి మార్చే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రతి కార్యకర్తకు యూనిక్ ఐడెంటిటీ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఖచ్చితమైన కేడర్ డేటాను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో గురజాల లాంటి నియోజకవర్గాలు దాదాపు 99.9% వెరిఫికేషన్ పూర్తి చేసి టాప్లో నిలవగా, పొంగనూరు, ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాలు భారీ సంఖ్యలో వెరిఫికేషన్లు చేసే ముందంజలో ఉన్నాయి. అయితే వైసీపీ దీన్ని కేవలం కార్యకర్తల నెంబర్ల కోసమే కాకుండా పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరు గ్రౌండ్లో పనిచేస్తున్నారు, ఏ నియోజకవర్గం పరిస్థితి ఏంటి, కార్యకర్తలకు నేతలకు గ్యాప్ లాంటి పరిస్థితులేమైనా ఉన్నాయా, ఏ నియోజకవర్గాల్లో కేడర్ యాక్టివ్గా పనిచేస్తోంది, ఇలాంటి ప్రశ్నలకు సింపుల్ సమాధానాలు లభించేలా వ్యవస్థను సిద్ధం చేస్తోంది వైసీపీ అధిష్టానం. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన డేటా సెంట్రల్ ఆఫీస్కు చేరేలా వ్యవస్థను రూపొందిస్తోంది. వెరిఫైడ్ డేటాబేస్ తో పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి నేరుగా కేడర్ను మానిటర్ చేసే అవకాశం పార్టీ అధిష్టానానికి ఏర్పడుతుంది. ఇకపై కార్యక్రమాల నిర్వహణ కోసం సెంట్రల్ ఆఫీస్ నుంచి నేరుగా సమాచారాన్ని కార్యకర్తలకు ఇవ్వడం సహా ఐవీఆర్ఎస్ కాల్స్ వంటి ప్రక్రియల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇన్ఛార్జీల పనితీరుపై ఫీడ్బ్యాక్ సేకరించడం లాంటివి అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. నేరుగా కార్యకర్తలకు పార్టీ సెంట్రల్ ఆఫీస్ సూచనలు చేరే విధంగా సిస్టమ్ను సిద్ధం చేస్తోంది వైసీపీ. ఇప్పటికే జిల్లాల వారీగా ర్యాంకింగ్స్ ప్రకటిస్తూ పోటీ వాతావరణం సృష్టించి వేగాన్ని పెంచుతోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ అంచనా వేసుకున్న స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. వెరిఫికేషన్లో వెనుకబడిన నియోజకవర్గాల సమాచారాన్ని తీసుకుని నేరుగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి స్పీడప్ చేస్తున్నారు. నాయకులపై ఆధారపడే సాంప్రదాయ వ్యవస్థ నుంచి నేరుగా కేడర్తో కనెక్ట్ అయ్యే వ్యవస్థకు మార్పు జరుగుతోంది. ఇది భవిష్యత్ ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందనే విశ్లేషణ వినిపిస్తోంది. కేడర్ ఐడి కార్డు వెరిఫికేషన్ పేరుతో ప్రారంభమైన ఈ మార్పులు భవిష్యత్ ఎన్నికల వ్యూహంలో ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్న వైఎస్ జగన్ వైసీపీలో తీసుకొస్తున్న మార్పులు చేర్పులు ఆ పార్టీను గెలుపు దిశగా తీసుకువెళ్తాయా? డిజిటల్ స్ట్రక్చర్ దిశగా వేస్తున్న అడుగులు పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను ఎంతవరకు బలోపేతం చేస్తాయో చూడాలి.